For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు తోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో కాంపౌండ్లో టాయిలెట్స్ ఎక్కడ నిర్మించాలి అనే దాని మీద చర్చ. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ కాంపౌండ్లో టాయిలెట్స్ ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి, ఇక్కడ కట్టొచ్చా సార్ అని చెప్పి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ కడుతూ ఉన్నారు ప్లస్లు మైనస్లు చెప్తూ ఉంటారు. సో మీకు కొత్తగా నిర్మించే వారికి లేదా ఆల్రెడీ నిర్మించి ఉన్నవారు ఇక్కడ చెప్పిన వివరణను బట్టి సరి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా కాంపౌండ్లో ఇక్కడ టాయిలెట్ అనేది కడుతూ ఉంటారండి, ఎక్కువ శాతం కడుతూ ఉంటారు. ఇది ఉత్తర వాయువ్యం కిందికి వస్తుంది. ఇక్కడ కట్టకూడదు, నిర్మించకూడదు. ఇక్కడ ఎప్పుడైతే కడతామో ఈ ఉత్తర వాయువ్యము కప్పుగా మారుతుంది, ఇది కప్పుగా మారిపోతుంది ఉత్తర వాయువ్యం. దీనివల్ల ఊపిరి ఆడని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు, మనశ్శాంతి ఉండదు, డబ్బులను కూడా మేనేజ్ చేయలేరు. సో ఇంకోటి ఇక్కడ కూడా కడుతూ ఉంటారండి, చాలా ఇళ్లలో ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఇది నైరుతి అండి, దీన్ని నైరుతి భాగం అంటాము. కాంపౌండ్లో నైరుతిలో కూడా టాయిలెట్ కట్టడానికి వీలు లేదు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న యజమానికి ప్రమాదం జరగవచ్చు, లేదా యజమాని రాలుకు ప్రమాదం జరగవచ్చు, లేదా ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు ఎదగకుండా పోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్న పెద్దమ్మాయి మీద కూడా ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. కావున నైరుతిలో టాయిలెట్స్ కట్టడానికి వీలు లేదు. దీనిని ఆగ్నేయము అంటాము. ఈ ఆగ్నేయం మూలకు కట్టడం వల్ల ఆగ్నేయం కప్పుగా మారిపోతుంది. చాలా మంది అంటూ ఉంటారు నన్ను, సార్ ఈ ఆగ్నేయంలో చాలా ఇళ్లలో చూస్తూ ఉన్నాం కదండి సార్, మరి అందరు కడుతున్నారా, నేను కూడా కట్టేశాను, మీరు తప్పుగా అంటున్నారు ఏంటి అంటే, ఏ ఇంట్లో అయితే ఆగ్నేయం మూలకు టాయిలెట్ కప్పుగా వస్తుందో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉంటాయండి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, పెళ్లిళ్ళు జరగకుండా అమ్మాయిలు ఒంటరిగా ఉండిపోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆగ్నేయము కప్పుగా మారిపోయింది. ఈ ఆగ్నేయంలో టాయిలెట్ ఇలా ఉండడము నిషేధం, అలా ఉండకుండా చూసుకోండి. సో మీరు అడగొచ్చు, అందరి ఇళ్లలో ఉంటున్నాయి కదా అని అన్నప్పుడు ఏమంటానంటే, ఒక డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారు, పేషెంట్ వెళ్ళి తన వ్యాధి గురించి చెప్తూ ఉంటాడు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాస్తు వ్యక్తికి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. అందరికీ అందరి సమస్యలు చెప్పరు కదా. సో ఏ వ్యక్తికి చెప్పాలో ఆ వ్యక్తికి చెప్తూ ఉంటారు. నేను వెళ్ళాను అనుకోండి, నాకు అనారోగ్య సమస్యలు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ వేశారనుకోండి, నైరుతి వల్ల వచ్చే సమస్యలు చెప్తూ ఉంటారు. ఎందుకు, నైరుతిలో టాయిలెట్ ఉంది, ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ ఉంది, కప్పుగా మారిపోయింది. మరికొన్ని ఇళ్లలో చూస్తే ఇక్కడ ఇప్పుడు ఇలా ఉండడం లేదు, కానీ కొన్ని ఇళ్లలో ఇప్పటికీ ఇలాంటి కొనసాగుతుంది. ఇక్కడ ఈశాన్యము కప్పుగా మారిపోయింది, ఈశాన్యము మూత పడిపోయింది. ఎప్పుడైతే ఈశాన్యంలో టాయిలెట్ వేసామో ఆ ఇంట్లో వంశ అభివృద్ధి ఉండదు, ఆ ఇంటికి పెద్ద కుమారుడికి జీవన భృతి ఉండదు, ఒకవేళ పెళ్లి అయితే సంతానము కలగదు. ఇలా ఇక్కడ వేయడానికి వీలు లేదు, ఇక్కడ కట్టడానికి వీలు లేదు, ఇక్కడ కట్టడానికి వీలు లేదు, ఇక్కడ కట్టడానికి వీలు లేదు. అవును సార్, మరి ఎక్కడ కట్టాలి అని అన్నప్పుడు ఈ వాయువ్యంలో మీరు కట్టుకోవాలి అని అనుకుంటే దీన్ని కప్పుగా కాకుండా ఇలా నిర్మించుకోవాలి. ఏం చేయాలి అంటే, ఇక్కడ నుంచి ఇది మొత్తం మనము 45 ఫీట్ ఉంటే రెండు భాగాలను తీసేసి 2 భాగాలను తీసేసి ఇక్కడ మనము కట్టుకోవచ్చు. అంటే ఈ వాయువ్యము దాటి ఇక్కడ మనము టాయిలెట్ నిర్మాణము చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వైపు ఇటువైపు కట్టుకోవాలి అని అనుకుంటే ఈ నైరుతిలో ఇక్కడ తొలగించేసి దీన్ని కూడా 2 భాగాలు చేసి 2 భాగాలు చేసి మిగతా ప్లేస్లో ఇక్కడ నిర్మాణము చేసుకోవచ్చు, టాయిలెట్ నిర్మాణం. కానీ బాత్రూమే కానీ ఇక్కడ కట్టుకోవచ్చు, ఇక్కడ కూడా కట్టుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఆగ్నేయము ఉంది అండి, ఇక్కడ కట్టడానికి ఆగ్నేయము మూలకు టాయిలెట్ కట్టడానికి వీలు లేదు, కప్పుగా మారడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆగ్నేయం అంటేనే ఫైర్ జనరేట్ కావాలి. ఇంట్లో కిచెన్ ఆగ్నేయంకి ఎందుకు పెడతామంటే ఆ స్థానంలో నిప్పు పుట్టిస్తూ ఉంటాము. అలాగే కాంపౌండ్లో కూడా ఆగ్నేయ స్థానంలో నిప్పు పుట్టించాలి. పూర్వీకుల ఇళ్లలో ఇక్కడ ఒక షెడ్ లాగా వేసి కట్టెల పొయ్యితో నిప్పు పుట్టించేవారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ స్థానంలో టాయిలెట్ కట్టేస్తున్నారు. దాన్ని అంటే ఫైర్ జనరేట్ కావాలి, కాకున్నా పర్వాలేదు, కానీ
ఫైర్ ప్లేస్లో రివర్స్గా నీటిని వాడుతూ మనము హోమం మండాలి అంటే ఏం చేయాలండి? హోమంలో నెయ్యి పోస్తూ ఉంటాం. నీళ్లు పోసామనుకోండి ఆ నిప్పు ఆరిపోతూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ నీళ్లు పోస్తూ ఉంటాము, ఆ హోమం ఆరిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో హోమం ఎప్పుడు చేస్తాము? శుభాలు జరిగినప్పుడే చేస్తాం. ఇక శుభాలకు ఛాన్స్ ఉండదు. కానీ ఇక్కడ మేము కట్టాలి అనుకుంటే ఏం చేయాలంటే దీన్ని కూడా 2 భాగాలు 1, 2 తీసేసి ఇటువైపు కట్టే ప్రయత్నము చేయండి. ఇక్కడ కట్టడము మంచిది. ఇక్కడ ఆగ్నేయాన్ని తొలగించి ఇటువైపు కడుతూ రావడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సార్ మరి ఇక్కడ ఎలా కడతారు అని అంటే ఇక్కడ కట్టడానికి వీలు లేదు, ఇక్కడ కట్టడానికి కూడా వీలు లేదు, ఇక్కడ కూడా కట్టడానికి వీలు లేదు. ఈ ప్రాంతాల్లో టాయిలెట్ కట్టడానికి వీలు లేదు. సో ఇక్కడ కూడా కొంతమంది ఇక్కడ కడుతూ ఉంటారు తూర్పు భాగంలో, ఇది కూడా రాంగే, ఇక్కడ కట్టడానికి వీలు లేదు. ఉత్తర భాగంలో కడుతూ ఉంటారు, ఇది కూడా రాంగే, కట్టడానికి వీలు లేదు, అక్కడ కట్టకూడదు. ఒకవేళ ఉత్తరంలో గనక టాయిలెట్ కడితే ఏమవుతుంది? వ్యాపారం చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ వ్యాపారం ఆగిపోతుంది, వారికి ఉద్యోగ అవకాశాలు రావు. ఉద్యోగ అవకాశాలను కల్పించేదే నార్త్ ప్లేస్. ఉద్యోగ అవకాశాలు రావు అంటే పని ఉండదు, పని ఉండదంటే మనీ ఉండదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండరు. అందుకే మీరు ఏం చేయాలి సార్? ఇక్కడ కాదు, ఇక్కడ కట్టుకోవచ్చా అంటే ఇక్కడ కట్టుకోవచ్చు, దీనికి తప్పేమీ లేదు. ఇటువైపు వచ్చినప్పుడు దీన్ని కూడా 2 భాగాలుగా విభజన చేసి ఇక్కడ కూడా కట్టుకోవచ్చు, దీని మూలంగా కూడా తప్పేమీ లేదు. సో నేను చెప్పిన ఈ ప్రాంతాలలో ఈ ప్రదేశాలలో టాయిలెట్స్ కట్టుకోండి. మరి కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమని అంటే, సార్ మీరు ఇలా చెప్పారు, ఆగ్నేయం దిక్కు మాకు ఇక్కడ ప్లేసే లేదు, మాకు మెట్లు ఇక్కడికి వచ్చేసాయి, మా మెట్లు ఇక్కడికి వచ్చేసాయి, మీరు మెట్ల కింద కట్టకూడదు అని అంటారు కదా, మరి ఇక్కడ ప్లేస్ లేనప్పుడు ఇలా మాకు అవసరం అంటే నేనేమంటాను అంటే తప్పనిసరి పరిస్థితిలో కట్టాలి అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ కట్టే టాయిలెట్ సాధ్యమైనంత వరకు దీనికి గ్యాప్ ఇవ్వండి, దీనికి గ్యాప్ ఇవ్వండి, దీనికి మెట్లకు కూడా గ్యాప్ ఇచ్చి కట్టుకోవచ్చు. అది తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే. అందరు ఏమంటారు అంటే, సార్ ఎవరైనా బంధువులు వచ్చారే అనుకోండి, వాళ్ళని ఎవరైనా బయట వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, వాళ్ళని ఇంటికి పిలవలేం కదా, వాళ్ళు వాడుకోవాలంటే ఇక్కడ ఉండాలి కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాడుకుంటారు కదా. అంటే నేనేమంటాను అంటే మీరు ఇక్కడ టాయిలెట్ కట్టారా అనుకోండి, అనారోగ్యం పాలవుతారు, హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. అప్పుడు మీ ఇంటికి బంధువులు ఎలా వస్తారో తెలుసా? మిమ్మల్ని పరామర్శించడానికి వస్తారు, అప్పుడు ఇది వాడుకుంటూ ఉంటారు, మళ్ళీ మీకు అలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు లేకుండా చూసుకోండి, తప్పదు అన్నప్పుడు ఇలాగా నిర్మించుకోండి. ఇంకా కొన్ని సందర్భాల్లో వాయువ్యం దిక్కు కూడా వారికి ఎక్కువగా ప్లేస్ ఉండదు. కాంపౌండ్కు వాయువ్యం దిక్కులో ఇక్కడ ఇంటి నిర్మాణం జరిగింది అనుకుందాం, ఇలా ఇల్లు ఉంది అనుకుందాము, అప్పుడు ఇక్కడ మెట్లు వస్తూ ఉంటాయి, ఇక్కడ మెట్లు వచ్చేసాయి అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది అంటే సార్ ఇంత కూడా ప్లేస్ ఉండదన్నమాట వాళ్ళకి, ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మాకు ప్లేస్ లేదు సార్, ఇక్కడ మేము కట్టేసుకుంటాము అంటే నేనేమంటాను అంటే ఇక్కడ కూడా సేమ్ ఆగ్నేయంలో ఎలా కట్టారో అలా కట్టుకోండి. కాకపోతే ఏ వాళ్ళకు టచ్ కాకుండా ఇలా కట్టుకోండి, ఏ వాళ్ళకు టచ్ కాకుండా ఇలా కట్టుకోండి. అది కూడా అతిగా అన్ని ఏరియాలు టచ్ చేస్తూ కట్టినప్పుడు ముక్కు మీద మనం కరోనా సమయాల్లో మాస్క్ ఎలా ధరించామో ఆ మాస్క్ ధరిస్తే మనకు శ్వాస ఏ విధంగా ఆడదో శ్వాస ఆడకుండా ఉండే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు మీ మాట వినకుండా ఉంటారు, ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కావున సాధ్యమైనంత వరకు ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ నైరుతిలో కానీ టాయిలెట్స్ కడుతూ ఉన్నప్పుడు ఆచితూచి అడుగు వేయండి. ఒక మెజర్మెంట్ ప్రకారము కట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటి తప్పిదాలు చేయకుండా మీ ఇల్లు ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఉండాలని ఆశిస్తున్నాను.